కేవలం 5 ఏళ్లలో ఒక గెలుపు ఇంత పెద్ద ఓటమిగా ఎలా మారిపోతోంది? ఇది కోదాడలో జరిగిన ఒక రాజకీయ భూకంపం కథ. ఓటరు తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే ఒక విశ్లేషణ. రాజకీయాలు అంటే అంకెలతో ఆడే ఆట అంటారు, కాని కొన్నిసార్లు ఆ అంకెలే నమ్మలేని కథలు చెబుతాయి. కోదాడలో కేవలం 756 ఓట్ల తేడాతో వచ్చిన గెలుపు 5 ఏళ్లు తిరిగేసరికి ఏకంగా 58,000 ఓట్లకు పైగా తేడాతో ఘోర పరాజయంగా మారిపోయింది. అసలిది ఎలా సాధ్యమైంది? ఈరోజు మనం ఈ రాజకీయ మిస్టరీని ఛేదిద్దాం. బ్యాలెట్ బాక్సుల ద్వారా ప్రజలు చెప్పిన మాటను మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం కోదాడ నీల స్వభావాన్ని, అక్కడి ప్రజల మనసును అర్థం చేసుకోవాలి. వారి జీవితాలు, వారి ఆశలు, వారి నిరాశలే ఈ కథకు అసలైన మూలం. సరే, ముందుగా కోదాడ ఎక్కడుందో చూద్దాం. ఇది తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఉంది. దాదాపు 3 లక్షల జనాభాతో ఒక చైతన్యవంతమైన ప్రాంతం. ఈ రాజకీయ నాటకానికి రంగస్థలం ఇదే అనమాట. ఇప్పుడు ఈ సంఖ్యలను కాస్త లోతుగా గమనిద్దాం. ఇక్కడి జనాభాలో దాదాపు 80% మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. దీన్ని బట్టే మనకొకటి స్పష్టంగా అర్థమవుతుంది కదూ, వారి జీవితాలు, వారి సమస్యలు అన్నీ భూమితో, వ్యవసాయంతో ముడిపడి ఉంటాయి. అంతేకాదు, జనాభాలో దాదాపు 3వ వంతు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందినవారు. అంటే సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలు ఇక్కడ కేవలం మాటలు కాదు, ఎన్నికల గతిని శాసించే శక్తులు. ఇక కోదాడ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ ఈ నేలే. ఇక్కడ దాదాపు 90% మంది వరి, పత్తి పండిస్తారు. అంటే ఇక్కడి జీవితం ప్రకృతి లయతో నడుస్తోంది. వానలు, పంటలు, మార్కెట్ ధరలు, వారి భవిష్యత్తు, వారి కష్టాలు అన్నీ ఈ మట్టిలోనే రాసుంటాయి. అలాంటి ఈ నేలమీద 2023లో ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. అది ఆ ప్రాంత రాజకీయ పునాదులనే కదిలించేసింది. ఒక నిజమైన రాజకీయ భూకంపం. ఈ అంకెర మధ్య ఉన్న తేడా చూడండి. 2018లో బీఆర్ఎస్ గెలుపు ఒక కత్తిమీద సాములాంటిది. కేవలం 756 ఓట్ల తేడా. 5 ఏళ్ల తరువాత సీన్ పూర్తిగా రివర్స్. కాంగ్రెస్ కేవలం గెలవడమే కాదు, 58,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో ఒక ప్రభంజనం సృష్టించింది. ఇది మార్పు కాదు, ఒక రాజకీయ విప్లవం. +14.6%. కేవలం 5 ఏళ్లలో ఓట్ల వాటాలో దాదాపు 15% పెరుగుదల. ఇది మామూలు విషయం కాదు. ఇది ఓటర్ల అభిప్రాయంలో వచ్చిన చిన్న మార్పు కాదు, కోదాడ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేసిన ఒక బలమైన ప్రజాతీర్పు. ఈ చార్ట్ మనకు అసలు కథను స్పష్టంగా చూపిస్తోంది. బీఆర్ఎస్ ఓట్ల వాటాను చూడండి, 46% నుండి 32%కి ఎలా పడిపోయిందో. అదే సమయంలో కాంగ్రెస్ ఏకంగా 60%కి పైగా ఓట్లతో దూసుకుపోయింది. ఇది కళ్లక్ కట్టినట్టుగా కనిపిస్తున్న సాక్ష్యం. ఓటర్లు తమ దిశను చాలా స్పష్టంగా, నిస్సందేహంగా మార్చుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నది కేవలం ఓట్ల మార్పిడి కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు ఎంత శక్తివంతమైనదో చెప్పే ఒక ఉదాహరణ. సమాచారంతో కూడిన ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం మన రాజ్యాంగం మనకందించిన మౌలిక విలువల సారమిదే. సరే, ఫలితాలు చూశాం. అంకెలు స్పష్టంగా ఉన్నాయి. కాని అసలు ప్రశ్న, ఎందుకో? ఈ పరిస్థితికి దారితీసిన కారణాలేంటి? ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఒక కఠినమైన తీర్పుగా ఎలా మారిందో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ పటాన్ని కేవలం భౌగోళిక స్వరూపంగా కాకుండా ప్రజల అసంతృప్తి తీవ్రతను చూపే ఒక హీట్ మ్యాప్గా ఊహించుకోండి. చిన్నవి, పెద్దవి అని తేడా లేకుండా ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన స్థానిక సమస్యలన్నీ కలిసి ప్రభుత్వంపై ఉన్న సాధారణ అసంతృప్తికే ఆజ్యం పోసి ఒక పెను తుఫానుగా మారాయి. మనం మాట్లాడుతున్నవి ఏవో విధానపరమైన వైఫల్యాలు కాదు, ప్రజల దైనందిన జీవితాలను దెబ్బతీసిన సమస్యలు. పెద్ద చెరువు నిండి ఇళ్లను, దుకాణాలను ముంచెత్తిన వరదలు, కాలువకు గండిపడి రైతుల కళ్ళెదుటే పంటలు నాశనమవ్వడం, ఒక వంతెన కూలిపోయి గ్రామాలు ఒంటలి అయిపోవడం, ప్రతి ప్రయాణాన్ని నరకంగా మార్చే అధ్వానమైన రోడ్లు. ఇలా ప్రతి సమస్య వారిలో అసహనాన్ని పెంచుతూనే పోయింది. ఈ అసంతృప్తి అంతా క్షేత్రస్థాయిలో పదే పదే వినిపించిన ఒక్క వాక్యంలో ఇమిడి ఉంది: మా నాయకులు మా సమస్యలను ఎప్పుడూ పట్టించుకోలేదు. తమను పట్టించుకోవట్లేదనే భావన వారి సహనానికి చివరి గీత గీసింది. ఇంతటి భారీ ఓటమి తరువాత నిందలు వేయడం చాలా సులభం. కాని అసలైన సవాలు
తప్పు ఎక్కడ జరిగిందో నిష్పక్షపాతంగా విశ్లేషించుకుని పునర్నిర్మాణానికి బాటలు వేసుకోవడం. ఒక వ్యూహాత్మక శవపరీక్ష భవిష్యత్తుకు ఎలా దారి చూపుతుందో చూద్దాం. ఒకవైపు చూస్తే రాష్ట్ర సంక్షేమ పథకాలతో ఉన్న అనుబంధం ఒక స్పష్టమైన బలం, కాని మరోవైపు ప్రజావిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసిన ఈ భారీ ఓటమి అతిపెద్ద బలహీనత. ప్రజలు ఆగ్రహంగా ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించడం ఒక గొప్ప అవకాశం, కాని పుంజుకుంటున్న కాంగ్రెస్, బలపడుతున్న బీజేపీ రూపంలో ప్రమాదాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. పార్టీ అంతర్గత విశ్లేషణ కూడా చాలా కఠినంగా, నిజాయితీగా ఉంది. ప్రజల్లో ప్రస్తుత నాయకత్వంపై నమ్మకం పోయింది. వారి మద్దతును తిరిగి పొందాలంటే ఒక కొత్త ముఖంతో ఒక కొత్త ప్రారంభం అవసరమని అభిప్రాయం బలంగా వ్యక్తమైంది. సరే, సమస్యను నిర్ధారించాం. ఇప్పుడు చికిత్స గురించి మాట్లాడదాం. నమ్మకం కోల్పోయిన ప్రజలతో ఒక పార్టీ తిరిగి ఎలా సంబంధాన్ని నెలకొల్పుకోగలదు? ఆ నమ్మకాన్ని పునర్నిర్మించడానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ఇప్పుడు చూద్దాం. ఈ ప్రతిపాదిత వ్యూహం నేరుగా ప్రజల సమస్యల మూలాలపై దాడి చేస్తుంది. మొదటిది, పట్టణాన్ని నాశనం చేసిన వరదలను ఆపడానికి ఒక ప్రాజెక్ట్. రెండవది, రైతుల పంటలను కాపాడటానికి కాలువ మరమ్మతులు. మూడవది, గ్రామాలను తిరిగి కలుపటానికి వంతెన, రోడ్ల పునర్నిర్మాణం. ఇవి గాలిలో మేడలు కాదు, ప్రజల నిజమైన సమస్యలకు నక్కరమైన పరిష్కారాలు. కాని అసలైన మౌలికమైన మార్పు కేవలం చెయ్యడంలో కాదు, వినడంలో ఉంది. అత్యంత కీలకమైన ప్రతిపాదన ఏంటంటే, మొత్తం 296 పోలింగ్ కేంద్రాల్లో ప్రజల గొంతును నిరంతరం వినే ఒక శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇది ఎన్నికల ప్రచారం కోసం కాదు, ప్రజలతో నిరంతర సంభాషణను నిర్మించడం కోసం, వాస్తవంతో సంబంధాన్ని మళ్లీ కోల్పోకుండా ఉండటం కోసం. సమాచార ప్రసారంలో కూడా మార్పు రావాలి. సంక్షేమ వారసత్వాన్ని, భవిష్యత్ ప్రణాళికలను అహంకారం లేకుండా తెలియచేయాలి. ప్రతికూల ప్రచారానికి, జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటూ స్థానిక అవసరాలపై దృష్టిపెట్టాలి. స్థిరత్వం, విశ్వసనీయత, పునరంకితమైన సేవ అనే అంశాల చుట్టూ ఒక కొత్త కథనాన్ని నిర్మించడమే లక్ష్యం. ఎందుకంటే ప్రజలు తమ నాయకులకు ఇచ్చేది కేవలం ఓటు కాదు, అది వారి నమ్మకం. ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడటం, వారి వ్యక్తిగత సమాచారానికి విలువ ఇవ్వడం, ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో ఒక మంచి పరిపాలనకు పునాది. ఇది కేవలం చట్టపరమైన బాధ్యత కాదు, ఒక నైతిక బాధ్యత కూడా. ఈ విశ్లేషణ ముగింపులో మనకు ఏం మిగిలింది? కోదాడ కథ నుండి మనమందరం నాయకులుగా, పౌరులుగా నేర్చుకోవలసిన పాఠమేమిటి? పాఠం చాలా సులభమైనది, కానీ చాలా శక్తివంతమైనది. ఓటర్లను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. వారు అభివృద్ధిని గౌరవిస్తారు, కాని నిర్లక్ష్యాన్ని, అహంకారాన్ని, తమ సమస్యల పట్ల చెవిటితనాన్ని నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తారు. ఇదంతా మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకువస్తుంది. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన, అదే సమయంలో అత్యంత సున్నితమైన ఆస్తి పౌరుల నమ్మకం కాదా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.